కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ మొబైల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ కార్యక్రమంలో ఆమె యాప్ ను ప్రారంభించారు. ఖరీదైన కోచింగ్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించలేని నిరుపేద అభ్యర్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు స్టడీ మెటీరియల్ ఈ యాప్ ద్వారా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ యాప్ ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రాంత బిడ్డలుగా ఈ బిడ్డల ఆలోచన ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు. రాకేష్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాప్ మీకు ఉపయోగపడాలి. ఇవాళ రవీంద్రరావు గారు చక్కగా మాట్లాడారు. నీకు తపన ఉంటే, నీకు కసి ఉంటే విద్య ఒకటే సరిపోదు, దాన్ని ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలో అది చేయమని ఇవాళ విద్యార్థులను చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా విద్యార్థులను ఒక తల్లిగా చెప్తా ఉన్నాను, నాయకురాలుగా కాదు. అనేక వ్యసనాలకు బానిసలవుతున్నారు. వచ్చి రాని చదువులు చదువుకొని ఇదే చదువు అనుకుంటున్నారు. అది సరైనది కాదు. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి నాలి వ్యవసాయ పనులు చేసుకొని కడుపుకు తినకుండా, గొప్పగా తినకుండా మీకు డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడో చదువుకుంటా అంటే నా బిడ్డ గొప్పగా చదువుకొని ఉద్యోగంతో వస్తాడు, నన్ను పోషిస్తాడు. కొందరు నన్ను పోషించకుండా పర్లేదు, వాడు మంచిగా బతకాలని ఆశపడుతున్నారు. కానీ యువత అనేక వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అందరూ కాదు, కొందరు. వాళ్ళని కూడా మీరు దృష్టి మళ్లించి ఇవాళ ఒక మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేయాలి. ఇవాళ సెల్ ఫోన్లు పట్టుకుంటే రకరకాల రీల్స్ చూస్తున్నారు. పడని పనుల కోసం మీ మేధస్సును ఉపయోగిస్తున్నారు, మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. దాంట్లో నుంచి కూడా మీరు బయటపడాలి. ఉద్యోగం ఇచ్చుడు దేవుడు ఎరువు. ఉన్న ఉద్యోగం కూడా తీసేయాలని ఆలోచన చేసే ఈ ప్రభుత్వం మీద మరి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు అంగన్వాడీలో 65 ఏళ్ళు నిండిన వాళ్లకు రిటైర్మెంట్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే ఇప్పటి వరకు 15,000 ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని కూడా భర్తీ చేయకుండా 15,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని కూడా 2.5 ఏళ్లుగా పండబెట్టిన విషయాన్ని రేవంత్ రెడ్డి మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.